అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శంబాలా 360 సొల్యూషన్స్ అంటే ఏంటి సార్ డాక్టర్ హరిహర గారు? నమస్కారం అండి. నమస్తే. నా పేరు డాక్టర్ హరిహరనాథ్ రాజు. నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్నండి. ఓకే. నాలాంటి డాక్టర్లు ప్రపంచంలో 12 మంది ఉన్నాం. ఇండియాలో నేను ఉంటున్న అదృష్టం అనమాట. తర్వాత నేను క్వాంటమ్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేశానండి. నాకు డాక్టరేట్ కూడా రావడం జరిగింది. తర్వాత నేను హిమాలయాల్లో ఉన్న రియల్ శంబాలాకి ఫిజికల్గా వెళ్ళి 2016లో విట్నెస్ చేసి రావడం జరిగింది అనమాట. అంటే శంబాలా ఎనర్జీ అనేది అల్టిమేట్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్. శంబాల అనేది ఏంటంటే అమ్మవారండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి యొక్క ప్లేస్. అంటే సృష్టికి జన్మ ఫస్ట్ ప్లేస్ అది. అది హిమాలయాల్లో అవతలైపు ఉందన్నమాట. అది మనం స్టార్టింగ్లో ఉన్నామండి, ఎండ్లో మంగోలియా టెరిటరీలో ఉంది, అది గోబి డిజర్ట్లో. అది రియల్ శంబాల. ఓకే, రియల్ శంబాల. అంత పవర్ ఉంటుందా సార్ అక్కడ? చాలా హై ఎనర్జీ ఇన్ ద వరల్డ్ అండి. అక్కడికి వెళ్ళాలంటే నార్మల్గా ఫిజికల్గా మామూలుగా నార్మల్గా వెళ్తాం అనేది కాదండి. వెళ్ళాలంటే ఏముండాలంటే దేహశుద్ధి, వాక్శుద్ధి, మనోశుద్ధి, ఆత్మశుద్ధి. అంటే ప్యూరిటీ ఉంటే, మీకు సంకల్పం ఉంటే అక్కడికి 100% వెళ్ళరావచ్చు. ఓకే. ఎన్ని సంవత్సరాలు మీరు సాధన చేస్తే అంత మంచి ప్లేస్కి వెళ్ళగలిగారు సార్ మీరు అసలు? గుడ్ అండి. యాక్చువల్గా నా లైఫ్ ఏంటంటే, నేను అందరిలాగే నార్మల్గా ఉండేవాడిని పర్సన్. నాకు లైఫ్లో ఒక చేంజ్ అనేది రావడం జరిగింది. అంటే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందండి. ఓకే. అది 2004లో. నేను నార్మల్గా అందరూ ఎలా అయితే హాస్పిటల్కి వెళ్తారో నేను కూడా వెళ్ళి చూపించుకున్నాను. అందరూ అంతే కదా. చూపించుకుంటే అక్కడ ఉన్న నా సిచ్యువేషన్ ప్రకారం 6 నెలల కంటే బతకమని చెప్పారు. అది నిజం, ఎందుకంటే ఆ సైన్స్లో అదే ఉంది. అప్పుడు 6 months వరకు అని అది ఉంది, అది నిజమే. సెకండ్ ఒపీనియన్ కోసం కూడా వెళ్తాం జరిగింది, అక్కడ కూడా అదే జరిగింది. ఆ టైంలో అష్టదిగ్బంధనం అయిపోయినప్పుడు మనిషి బతకాలని ఒక కోరిక ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు డిఫరెంట్గా థింక్ చేస్తాను. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే 360 degreesలో ఆలోచించామో ఏదో రకంగా మనకి సొల్యూషన్స్ అనేది దొరుకుతుంది. అప్పుడు తిరుపతి వెంకటేశ్వర అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నక్షత్రం నా నక్షత్రం ఒకటి. ఆ రకంగా నేను తిరుపతి వెళ్ళి శ్రీవారి సేవ చేసుకుంటూ బ్రహ్మోత్సవాల టైంలో రోజు దేవుణ్ణి ప్రాధేయపడి నాకు సొల్యూషన్ చూపించు అని పెద్ద ఆయన అడగడం జరిగింది. చక్రస్థానం అయిపోయింది, నారాయణ ఎక్స్ప్రెస్లో ఇంటికి రావడం జరిగిందండి. చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చాడు నాకు. ఆయనకి నాకు ప్రాబ్లం ఉందని తెలియదు. ఓకే. అది దైవ సంకల్పంగా జరిగిందనమాట. ఆయన అంటే నేను ఎప్పుడు కొత్తదనాన్ని పట్టుకుంటాను. అందరూ ఇలా వెళ్తే నేను కొత్తదనంగా వెళ్తాను, యూనిక్గా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. ఆ రకంగా ఆ రోజు వచ్చి ఆయన ఎవరో ఒక క్వాంటమ్ ఫిజిక్స్ కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు. ఆయన ఒక అలోపతి డాక్టర్. ఆయన పేరు డాక్టర్ సేగు కృష్ణ రమేష్. ఆయన తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు, యూఎస్లో ఎంఎస్ చేశారు, దుబాయ్లో డాక్టర్ ప్రాక్టీస్ చేశారు. ఆయన రీసెర్చ్ చేసి ఒక కొత్త టెక్నాలజీ కనుక్కున్నారని నాకు చెప్పడం జరిగింది. అయితే నేను ఇప్పుడు బతకాలి కదా, నాకు నిజంగా భగవంతుడే పంపించడం అనుకుని నా ఫైల్స్ అన్ని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీ రిపోర్ట్స్ అన్ని. ఓకే. ఆయన కనీసం ఏమీ చూడలేదు. నాకు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఏదో చేశారు, కొత్త రకంగా చేశారు. చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ పొందాను నేను. ఎలాంటి ఎక్స్పీరియన్స్? అంటే మైండ్ అంతా జీరో అయిపోయింది, పెయిన్స్లో ఎనర్జీ రావడం జరిగింది, ఇంట్లో లోపల నుంచి జరగడం జరిగింది. అసలు చాలా బాగుంది ఇది అని వెంటనే సార్ నేను బతుకుతానా అని అడిగాను. అంటే ఫస్ట్ క్వశ్చన్ అంతే కదా, ఎవరికైనా హోప్ ఉంటుంది కదా. నువ్వు 100% బతుకుతావు అన్నారు. అప్పుడు నేను ఏమన్నానంటే 100 కోట్ల మందిలో ఒక్కలే కనుక అవకాశం ఉంటే అది నేనే అన్నాను. అంటే మనిషికి ఎప్పుడు అవకాశం ఎప్పుడు ఏ రకంగా వస్తుందో తెలియదండి. వచ్చినప్పుడు దాన్ని మనం 100% ఉపయోగించుకోవాలని నమ్మాలి ఫస్ట్. నమ్మకం లేకుండా ఇది అవ్వదు, ఇది కాదు అని అనుకుంటే అక్కడ మరి నేను ఈరోజు మీ ముందు ఉండకపోతున్నాను. అంటే ఆ రోజు నమ్మి ఆయన ఏం చెప్పారు 100% ఫాలో అయ్యానండి. 45 డేస్లో నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ అయిపోయాయి. ఏంటారు సార్ అది అసలు డాక్టర్స్ తో కాని పని? ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు? ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఎనర్జీ ఉండదు అనమాట, మొత్తం అంతా టోటల్ కొలాప్స్ బాడీ అంతా కూడా. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది చాలా డేంజరస్ పొజిషన్. అది ఎందుకు వచ్చింది అనేది అంతా కూడా ఇప్పుడు మీకు చెప్తాను. అసలు ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎందుకంటే నేను దాని మీద నేను చాలా డెప్త్కి వెళ్ళి రీసెర్చ్ చేసి నేను ఆయనతో ఫాలో అయ్యి నేను డాక్టర్ అయ్యి నేను సైంటిస్ట్ అయ్యి శంబాల వెళ్ళి రావటం గల కారణం నేను బతికాను కాబట్టి. ఎందుకంటే ఇదే దాన్ని ఎంతమందికి మనం హెల్ప్ చేయకూడదు, ఎంతమందికి ఇవ్వకూడదు. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అంతే కదా. ఇప్పుడు మీరు బ్రతికారంటేనే అది హైలైట్. అంతే కదా. ఇప్పుడు మనం బతుకుతాం కాదండి, మనం బతికించాలి అందరినీ. ఫస్ట్ మీకు అది ఎక్స్పీరియన్స్ 6 months లోనే మీ లైఫ్ అయిపోయినప్పుడు మీరు 45 days కి మీరు మంచిగా అయ్యారు కాబట్టి ఇంకా దాన్ని ఎందుకు మనం హెల్ప్ చేయకూడదు. ఎంతో మంది బాధల్లో ఉన్నారు. అందుకని మన ప్రతి సైన్స్ ని మనకు వాల్యూ ఇవ్వాలి, అన్ని సైన్స్ ని మనం కలుపుకుని వెళ్ళాలి. ఏది మనం డిలీట్ చేయకూడదు, ఒకటే ఉందనుకోకూడదు. ప్రపంచంలో యూనివర్స్ లో పంచభూతాలు ఉన్నాయంటే పంచభూతాల్లో ప్రతి దానికి ఒక వాల్యూ ఉంది, ఒక్కోదానికి. అన్ని కలిపితేనే పవర్, ఒకటే కాదండి మొత్తం ప్రపంచం అంతా.
అక్కడి నుంచి మీరు శంబాల అక్కడ నుంచి సంబాలని కాదు, శంబాల అప్పటి కదా నుంచి అప్పట్లో. ఆయన టెక్నాలజీ గురించి నేను ఆయనతో కనెక్ట్ అయ్యి ఓకే. ఆయనతో ఫాలో అయిపోయి ఆయన ఏం చెప్తే ఫాలో అయిపోతే ఆయన ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీకి వెళ్ళి ఇదంతా నేర్చుకొని సార్తో నేను కూడా డాక్టర్ అయ్యి ఇందులో నేను అందరికీ హెల్ప్ చేస్తా మొదలెట్టాను. ఆ మూమెంట్లో ప్రపంచంలో 12 మందికి ఆయన బాగా కనెక్ట్ అయ్యాం వరల్డ్లో. 12 12 టోటల్ వల్ల 12 12 పీపుల్కి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఆయన బాగా నేర్పించి ఆయన ఈ విద్యను నేర్పించారు మొత్తం అంతా. ఓకే. తర్వాత ఆయన 2012లో ఏమైందంటే మంగోలియా కంట్రీ వెళ్దాము, నేను కూడా వెళ్తాను, అక్కడ బీటీఎన్ అమ్మాయి నాలా నేర్చుకుంది. అక్కడ కూడా నేను ఇండియాలో ఎలా నేర్చుకున్నాను, మంగోలియా కంట్రీలో బీటీఎన్ అమ్మాయి నేర్చుకుంది. ఓకే. నార్మల్గా ఆయన ఏమన్నారంటే నువ్వు కూడా రా హరి, నువ్వు కూడా మంగోలియా కంట్రీలో బేటీని పరిచయం చేస్తానంటే మీ అందరూ అక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. అంటే దుబాయ్ వస్తుంది, దుబాయ్లో చేసుకుంటామే తప్ప అలా లేదు. ఆ మూమెంట్లో నేను కూడా రమ్మంటే నేను ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ వెళ్దాం అనిపించింది, మళ్ళీ కాదనిపించింది. అంటే మైండ్ ఒప్పుకోదు. అంటే అప్పటికి నాలో ప్యూరిటీ లేదు, అంటే నాకు ఏం తెలియదు, ఓన్లీ మంగోలియా కదా వెళ్దాంలే అనుకున్నాను. కానీ మంగోలియా కంట్రీకి ఆయన ఈ సబ్జెక్ట్ అంతా లెక్చర్ ఇచ్చి చాలామందికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్కి ఒక లామా గారు వచ్చారు. లామా గారు వచ్చి ఆ సబ్జెక్ట్ అంతా విని, లేదు మిమ్మల్ని శంబాలా అనే ప్రదేశానికి తీసుకెళ్ళబోతున్నాను అన్నారు. ఆయనకి తెలియదు, మా డాక్టర్ గారు కూడా, రమేష్ గారు కూడా సంబాల్ అంటే ఏమీ తెలియదు, నాకు తెలియదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మీటింగ్లో అది రావడం జరిగింది. వెంటనే నాకు సాయంత్రం రమేష్ గారు ఫోన్ చేశారు, ఇలా నేను 5 days కోర్స్ ఉంది, నువ్వు కూడా వచ్చి శంబాలా అంటున్నారు, నువ్వు ఎప్పుడు స్పిరిచువల్గా ఉంటావు కదా. నేను ఎప్పుడు స్పిరిచువల్గా ఉండేవాడిని, ఆయన ఎప్పుడు నేను మహాడేసేవాడిని అన్ని. ఆయన ఎంత సైంటిఫిక్గా ఉండేవారు, నాకు అంత స్పిరిచువల్గా ఉండేవాడిని. అంటే ఇద్దరు కాంబినేషన్ ఆల్రెడీ ఎప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళు. వెంటనే నాకు ఆయన సాయంత్రం ఫోన్ చేసి, నువ్వు ఇమీడియట్లీ బైదల్ వచ్చి మంగోలియా వచ్చి శంబాలా అంట, అది ఏదో యూనిక్ ప్లేస్ అంట, నువ్వు కూడా వస్తే బాగుంటే వెళ్దాం అన్నారు. అప్పుడు నేను ప్రయత్నం చేస్తే ఎలా వెళ్ళాలి అంటే మంగోలియా కంట్రీ వెళ్ళాలంటే డైరెక్ట్గా ఫ్లైట్ లేదు అప్పుడు, అంటే డైరెక్ట్గా ఆ రోజుల్లో. అంటే మా ఇటు రష్యా నుంచి అని వెళ్ళాలి, లేకపోతే చైనా నుంచి బీజింగ్ నుంచి అని వెళ్ళాలి మంగోలియా ఫ్లైట్. నెక్స్ట్ కౌన్సిలేట్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. సరే నేను బయలుదేరి అన్నీ చేసుకున్నట్టుకి పాస్పోర్ట్ ఇక్కడ పంపించి అది వచ్చి టికెట్ తీసుకుని అయినట్టుకి 1 week అయిపోతున్నది. ఆ రోజున నేను అప్పుడు మిస్ అయిపోయాను అనమాట లైఫ్లో. అంటే 2012లో ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. అంటే ముందు నాకు అవకాశం వచ్చినా సరే వెళ్ళలేకపోయారు, అంటే మనలో ప్యూరిటీ లేక కారణం ఉంటుంది. అప్పుడు ఆయన రమేష్ గారు వెళ్ళిన తర్వాత చేతిలో గోధుమలు వేసి సూర్యుడికి అభిషేకం చేస్తే ఓం సూర్యాయ నమః అనేటికి ఉదయించే సూర్యుడల్లా క్లాక్ వేలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు 6 సూర్యులు 9 సూర్యులు 12 సూర్యులు అయ్యారు. రమేష్ గారికి వెళ్తున్నప్పుడు జరిగింది అదంతా. నాకు అది చెప్పగానే నేను చాలా బాధపడ్డాను, ఎంతో ఎక్సైట్మెంట్ అయ్యాను. అయ్యో అంత మంచి ఆపర్చునిటీ, ఆయన రమ్మని పిలిచినా సరే నేను వెళ్ళలేకపోయాను కదా. అంటే అప్పటికి నాకు శంబాలంటే ఏం తెలియదు. అప్పుడు యూట్యూబ్లో సొంత మొదలుపెట్టా. అప్పుడు కొన్ని వీడియోలు వచ్చినాయి, అంటే ఇది ఎవరు వెళ్ళలేరు, ఇది ఎక్కడా లేదు, ఇక్కడ జరగదు అనేది. నేను మొత్తం అన్ని ఏదో స్క్రిప్ట్ ఉందో నేను కూడా అది ఫాలో అయ్యాను. చాలా వీడియోలు చూసాను అప్పుడు కూడా. సరే ఇప్పుడు అన్నాను, ఏమండి మీరు మాత్రం వెళ్ళిపోయారు, నన్ను మాత్రం ఎట్టి బస్సులో తీసుకెళ్ళాలన్నారు. తీసుకెళ్ళాలంటే ఓకే టైం వచ్చినప్పుడు వెళ్దాం. నేను అప్పుడనే ఆయన కొంచెం ప్రొసీజర్ చెప్పారు, అంటే ఎలా ప్యూరిటీలో ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఇక్కడ రావాలంటే ఏం అవ్వాలని ఆయన చెప్పడం జరిగింది. అప్పట్లోనే నాలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. అంతమంది వరకు ఉన్న బిఫోర్ వేరండి, ఆయన చెప్పిన దగ్గర నుంచి నేను ఎందుకంటే నేను పట్టుకుంటే వదిలేదు లేదు, ఎండ్కి వెళ్ళాలంతే, లేకపోతే వెళ్ళేది లేదు. టచ్ చేసామంటే మాత్రం దాంట్లో డెప్త్కి వెళ్ళాలి. అంతా నేను ఏం చెప్పారు అది ఫాలో అయ్యాను. అంటే ఆయన ఏం చెప్పారంటే ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఏం కావాలంటే దేహశుద్ధి కావాలి. దేహశుద్ధి అంటే ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే అన్ని రకాల ఆరోగ్యముతో మనం ఉండాలి. ఫస్ట్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏమన్నారు, వాక్ శుద్ధి ఉన్నారు. అంటే నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ మనం బిజినెస్లో నార్మల్గా తెలియకుండానే అబద్ధం ఆడతాం కదండి, ఇది ఎలా సాధ్యం అది. తర్వాత మనోశుద్ధి అన్నారు. అసలు ఎప్పుడు 100% పాజిటివ్గానే థింక్ చేయాలి, నెగిటివ్ థాట్ అనేది మనసులోకి రాకూడదు అంటారు. మరి అలా ఏంటి దీంట్లో అంత అంతర్యం ఏముందంటే అప్పుడు ఏం చెప్పారంటే అది అమ్మవారి యొక్క అంశ సంబాల అనేది. అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అంటే దేహశుద్ధి అంటే ఏంటంటే శక్తి అంటే పార్వతీ అమ్మవారి అంశ. అది నీలో ఉన్నప్పుడు ఆవిడ నీలో కలుపుకుంటుంది అక్కడికి వెళ్ళాలి అంటే. తర్వాత ఏంటంటే వాక్ శుద్ధి అంటే సరస్వతి మాత, నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. అది అలాగే మనోశుద్ధి అంటే ప్యూరిటీగా ఉంటాం. అంటే లక్ష్మీ మాత, డబ్బు సంపాదించడం. అంటే డబ్బు గురించి అందరూ అబద్ధాలు ఆడతారు కదండి, మాటలు అన్నీ కూడా అంతే కదా, అంతే కదండి. అంటే ఈ 3 ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అందరికీ. ఎవరికైతే
ఈ 3 బ్యాలెన్సింగ్ కావాలనుకుంటారో వాళ్ళు అంటే సార్ నేను శంబాల వెళ్దాం అనుకున్నానంటే ఈ 3 మీకు బ్యాలెన్స్ అయిపోతాయి, ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోతాయి. అంటే మనం follow అందరూ ఈ 3 కష్టంలో ఉన్నారు. అది. ప్రతి ఒక్కరికి డబ్బు ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, ఫ్యామిలీ రిలేషన్ డిస్టర్బెన్సెస్, అవును. అందరితో మోసపోతాం, లేదా లీగల్ ఇష్యూస్ అవుతూ ఉంటాం. అంటే రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఉన్నారు, శక్తి లేకుండా ఉన్నారు. అవును. అంటే అది ప్యూరిటీ ప్లేస్. అవును. అంటే మనం ప్యూరిటీగా అవుదాం అనుకుంటే, మనలో మార్పు వస్తే, ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతాయిందో అవును. ప్రతి మానవుడు ఆ రకంగా మారి ప్యూరిటీ అయ్యి ఆ ప్లేస్లోకి వెళ్తే మీరు కూడా ఆ అమ్మవారి